అమరావతి కానీ పోలవరం కానీ ఇతరత్ర ప్రాజెక్ట్స్ అన్నిటికీ స్పీడ్గా జరగాలంటే ఇప్పుడు గేర్ వేయాల్సింది ఈ ఇయర్లోనే. ఆయన చాలా చెప్పారు, నిన్న చెప్పారు, ఇవాళ చెప్పారు. మీ అబ్జర్వేషన్స్ ఏంటి దీని మీద? ఎంతవరకు 2025 అనేది ఏపీకి ఒక స్పీడ్ గేర్లో తీసుకెళ్తుంది అనుకోవచ్చు? అమరావతికి పోలవరానికి రెండింటికి కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే దానికి కావాల్సిన వనరులు త్వరితగతిన సమకూరుతున్నాయి. అమరావతికి మీకు తెలిసిందే హడ్కో నుంచి లోను, దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లోన్ ఐ థింక్ 11,000 కోట్లు, ఏడీబీ కూడా అవన్నీ కలుపుకుంటే మీకు 2025లో పాత రోజుల్లో దైదీప్యమానంగా వెలిగిపోయేది అమరావతి ప్రాంతం. ఇంకొక 5-6 నెలల్లో మనం ఆ దశకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం స్పీడ్ దాదాపు 22,000 కోట్లు సమకూరుతున్నాయి. అవును. సో దట్ ఈస్ బిగ్ సమ్ ఆఫ్ మనీ. దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 50% ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే మరి కొత్త ఖర్చులు ఎట్లా ఉన్నాయో తెలీదు. మన పాత రోజులు లెక్కలు వేస్తే 50%, బట్ నౌ ద కాస్ట్ ఎస్కలేట్ అవుతాయి కదా వెంకటేష్ గారు. చూడాలి. బట్ స్టిల్ సిగ్నిఫికెంట్ సమ్ ఆఫ్ మనీ. అట్లీస్ట్ ఈ క్వార్టర్లు, గవర్నమెంట్ బిల్డింగ్లు అన్ని ఒక రూపు వస్తాయి. పని మొదలవుద్ది ఈ సంవత్సరం. టీడీపీ టర్మ్ అయ్యే లోపు అయితే ఒక రూపుకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ స్పీడ్. ఇలాంటి విషయాల్లో బాగా వేగంగా చేస్తారు. ఆయన 2014 to 19 అనవసరంగా వచ్చింది అపవాదం. అది యాక్చువల్లీ చాలా వేగంగా చేశారు అప్పుడు కూడా. బట్ డాట్ ఎసైడ్, అమరావతి చూడటానికి ఇట్ లుక్స్ వెరీ ప్రాస్పెక్టివ్. అదందరం మనం ఆనందించాల్సిన విషయం. దాంట్లో ఉన్న ఒకటే ఇప్పటికీ తేలంది, ఇన్ని నెలలు అవుతున్నా, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే అప్పులో కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, మనం భరిస్తామా అనేది.